ఇరాన్ యుద్ధం అనేది ఒక బ్రేకింగ్ పాయింట్. డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి ఆలోచనలు వస్తాయో, ఏ పిచ్చి ఆలోచనలు చేసి ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు, కానీ హార్మూజ్ని ఓపెన్ చేసే విషయంలో ఇరు దేశాలు అంగీకారం. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశం కూడా లేదు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎట్టకేలకు ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు, కంగ్రాచులేషన్స్ చెబుతూ ఇక మీద హార్ముజ్ని పూర్తిగా ఓపెన్ చేయబోతున్నట్టు, అండ్ హార్ముజ్లో అమెరికన్ బ్లాకేడ్, అమెరికా ఏదైతే ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ సరఫరాని లేదా ఇరాన్కి వెళ్ళేటువంటి షిప్మెంట్స్ని అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తోంది. ఆ బ్లాకేడ్ని ఎత్తివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అండ్ అంతేకాదు, అమెరికాకి ఇరాన్కి మధ్య ఎంఓయూ, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూడినటువంటి ఒప్పందాన్ని ఈ జూన్ 19వ తేదీన ఆ ఒప్పందం పైన స్విట్జర్లాండ్లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సంతకాలు చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 3.5 నెలలుగా నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం కొంత సమసిపోయినట్టుగా ప్రస్తుతమైతే పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. సరే, ఇది ఎంతకాలం ఈ పీస్ డీల్ ఉంటుంది అనేది తదుపరి అంశం కావచ్చు కాక, బట్ ఇప్పుడైతే 3.5 నెలల నుంచి కూడా ఒక సంక్షోభ స్థితి నెలకొంది. అండ్ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ రాకపోకలన్నీ నిలిచిపోవడంతో ప్రపంచం మొత్తం ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అన్ని దేశాల్లో కూడా ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడము అండ్ ఎనర్జీ క్రైసిస్ రావడం మనకు తెలుసు. అండ్ కొరత వల్ల, ఒక రకంగా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఆయా దేశాల్లో ధరలు పెరుగుదల చూస్తున్నాము. దాంతోపాటు ఓవరాల్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమైతే ఈ ఇరాన్ అమెరికా డీల్ కుదిరిన నేపథ్యంలో కొంత ఆశావహ దృక్పథం స్టాక్ మార్కెట్స్ నుండి కనబడుతోంది. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా 4% తగ్గినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే $84 బ్యారెల్కి ధర పలుకుతున్నట్టుగా సమాచారం. అంటే సుమారు 100 పైచిలుకు బ్యారెల్ ధర ఉన్నటువంటి నేపథ్యం గతంలో చూసాం మనం. ఇప్పుడు అది కొంత తగ్గుముఖం పడుతోంది. సో ఓవరాల్గా పరిస్థితి పూర్తిగా సద్దుమణగడానికి కొంత టైం పట్టవచ్చు. సరే, ఏ అంశాల మీద ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది చూద్దాం. సో ఫస్ట్, ఇక్కడ మొదలైనటువంటి యుద్ధమే అసలు కారణమే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తోంది అనే అంశాన్ని బేస్ చేసుకొని, ఇరాన్ లాంటి ఒక ఇస్లామిక్ దేశము ముఖ్యంగా ఇజ్రాయెల్ కానివ్వండి లేదా మిగతా సున్నీ దేశాలకి ఒక ప్రమాదకరంగా మారుతోంది. అండ్ గల్ఫ్ దేశాలపైన ఒక ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం కోసం ఇరాన్ సొంతగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటోంది. ఈ అణ్వస్త్రాలు ఒక్కసారి కనుక ఇరాన్ తయారు చేసుకుంటే ఇక ప్రపంచానికే సమస్యగా మారుతుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా ఇరాన్ పైన దాడి చేశాయి. అయితే ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఉందో, 450 టన్నుల యురేనియం వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ యురేనియం గనక వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తే, దాని మీద ఇంకా పరిశోధనలు చేసి అణ్వస్త్రాలు రూపొందించుకుంటే అది పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి వీల్లేదు అనేది అమెరికా చెప్తున్నటువంటి మాట. అయితే ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ నిజంగా దాని మీద ఇరాన్ వెనక్కి తగ్గిందా అంటే తగ్గలేదు ఇంకా. సో దాని మీద ఇంకా చర్చలు జరగబోతున్నాయి. ఇంకా 60 రోజులు ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించినటువంటి చర్చలు జరపడం కోసం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మిగతా అంశాల్లో ప్రస్తుతానికైతే ఒప్పందం దేనికి కుదిరింది అనంటే హార్ముజ్ని ఓపెన్ చేసే విషయంలో ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఇరాన్ బయట దేశాలకు సంబంధించినటువంటి పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి షిప్మెంట్స్ని ఇరాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటే, ఇరాన్కి సంబంధించినటువంటి షిప్మెంట్స్ని అమెరికా ఆపుతోంది. సో ఇప్పుడు ఇరు దేశాలు కూడా ఈ షిప్మెంట్స్ని ఆపే ప్రక్రియకు స్వస్తి పలకడానికి అంగీకారం తెలిపాయి. సో హార్ముజ్ ఓపెన్ అయితే కనుక అటు ఇరాన్ షిప్మెంట్స్ని ఆపకపోవడము అండ్ మిగతా దేశాలకు సంబంధించిన షిప్మెంట్స్ని ఇరాన్ ఆపకపోవడము చేస్తే కనుక, సో హార్ముజ్ ఓపెన్ అయితే మనకు చాలా వరకు సమస్య మనకు పరిష్కారం అయినట్టే. సరే, ఆ రెండు దేశాల మధ్య న్యూక్లియర్కి సంబంధించిన గొడవలు వాళ్ళు చూసుకుంటారు. బట్ ఫస్ట్ అయితే మనకు ఈ ఆయిల్ సంక్షోభం నుంచి మనం బయటపడ్డట్టు. ఇక రెండో అంశం ఏంటంటే, ఇరాన్ ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి తెచ్చింది. అదేంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి అసెట్స్ సుమారు $25 బిలియన్ దాకా అసెట్స్
ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు ఫ్రీజ్ చేశాయి. ముఖ్యంగా అమెరికా శాంక్షన్స్ విధించింది ఇరాన్ పైన. చాలా సంవత్సరాలుగా ఆంక్షలు విధించడం జరిగింది. ఇరాన్ నుంచి ఎవరూ కూడా ఆయిల్ కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించిన నేపథ్యంలో చైనా కూడా దొంగతనంగా, ఒక రకంగా చెప్పాలంటే దొడ్డిదారిన వాళ్ళు వాళ్ళ ఆయిల్ని తీసుకొని వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇరాన్కి చైనా కూడా ప్రాక్సీ ఛానల్స్ ద్వారా, ఒక రకంగా చెప్పాలంటే హిజ్బుల్లా లేకపోతే అటు హౌతీల ద్వారా, క్రిప్టో కరెన్సీల ద్వారా, డిజిటల్ కరెన్సీల ద్వారా ఇరాన్కి చెల్లింపులు చేస్తూ వస్తోంది. సో ఇప్పుడు ఈ ఫ్రోజన్ అసెట్స్ ఏవైతే ఇరాన్కి సంబంధించి $25 బిలియన్ వర్తున్నటువంటి ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయో, ఆ ఫ్రోజన్ అసెట్స్ని విడుదల చేయడానికి అమెరికా అంగీకారం తెలిపినట్టుగా కొన్ని వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీనిపైన ఇంకా క్లియర్ డీల్లో ఏవే అంశాలు ఉన్నాయనేది మనకు తెలియాల్సి ఉంది. బట్ ఇప్పుడు వరకైతే ఇరు దేశాల మధ్య కూడా ఈ $25 బిలియన్ సంబంధించిన ఫ్రోజన్ అసెట్స్ని విడుదల చేసే విషయంలో అమెరికా అంగీకారం తెలిపినట్టుగా కూడా సమాచారం వస్తోంది. మరొక అంశం ఏంటంటే, ఇరాన్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కథనాలు ఉన్నాయి. ఇరాన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే ఇరాన్ అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మా పైన మిజైల్స్తో దాడి చేశారు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశారు, మా కీలక నాయకుల్ని చంపారు. సో ఇరాన్ పెరు నష్టాన్ని ఈరోజు చూడాల్సి వస్తోంది. సో ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా నష్టపరిహారం ఇవ్వండి అని గతంలో పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరాన్ ఈ డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే దానిపైన ఇరాన్ మీడియా ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దీంట్లో $300 బిలియన్ వరకు రీకన్స్ట్రక్షన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్యాకేజ్, రిలీఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ అమెరికా ఇవ్వడానికి అంగీకరించింది అని ఇరాన్ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. సరే, ఈ $300 బిలియన్ ఇరాన్లో ధ్వంసమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ డెవలప్ చేసుకోవడం కోసం అమెరికా ఇస్తుందా, నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా అనే విషయంలో అమెరికన్ మీడియా లేదా అమెరికాకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎటువంటి ఒక పాజిటివ్ దృక్పథంలో వాళ్ళేం స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. కానీ బట్ ఇరాన్ మీడియాలో మాత్రం ఈ చర్చ కూడా నడుస్తోంది. సో అయితే ఫ్రోజన్ అసెట్స్ విషయంలో ఇరు దేశాలు అంగీకరించాయి అని అంటే ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు వాళ్ళ సోర్సెస్ని బేస్ చేసుకొని. బట్ ఈ ఇరాన్కి నష్టపరిహారం ఇచ్చే విషయంలో అమెరికా ఒప్పుకుందని ఇరాన్ మీడియా చెప్తోంది. కానీ దానికి అమెరికా ఒప్పుకుందా లేదా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మరొక వైపు, ఇందాక నేను చెప్పాను, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో అటు ఇజ్రాయిల్లో సీరియస్ విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇరాన్తో ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏమాత్రం అంగీకరించడానికి వీల్లేదు అని అక్కడి ఫార్ రైట్ వింగ్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చెబుతూ ఉన్నారు. అండ్ ఈ ఇరాన్తో అమెరికా చేసుకున్న ఒప్పందానికి ఇజ్రాయెల్కి సంబంధం లేదని కూడా ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఉగ్రవాదులపైన మా దాడులు కొనసాగుతాయి అని ఇజ్రాయెల్ స్పష్టంగా చెబుతోంది. సో ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య ఒప్పందం కుదిరినట్టుగానే మనం భావించాలి. అండ్ ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో, ఈ చర్చల్లో ఎక్కడా కూడా పాల్గొనలేదు. సో ఇజ్రాయెల్ ఇంకా వాళ్ళ దాడులు కంటిన్యూ చేస్తారా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఇక మరొక వైపు ఇదిలా ఉండగానే ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన సందర్భానికి ముందే భారత్కి సంబంధించినటువంటి ఒక వెజల్, LNG క్యారీ చేస్తూ వస్తున్నటువంటి దిశ పేరిట ఉన్నటువంటి వెజల్ పర్షియన్ గల్ఫ్ దాటింది. శుక్రవారం నాడు మన గుజరాత్కి చేరుకోబోతోంది. సో ఆల్రెడీ ఒక షిప్ 3.5 నెలలుగా పర్షియన్ గల్ఫ్లోనే ఉన్నటువంటి ఈ దిశ వెజల్ ఇవాళ హర్ముజ్ స్ట్రైట్ నుంచి సేఫ్గా బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు మన గుజరాత్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ఇదిలా ఉంటే ఇంకొక కీలకమైన అంశం కూడా ఇందులో ఉంది. జూన్ 19న ఒప్పందాలపై ఈ సంతకాలు చేస్తారు స్విట్జర్లాండ్లో అని మనకు సమాచారం. పాకిస్తాన్ అండ్ ఖతార్ మేజర్గా ఇందులో మీడియేషన్ వహించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి మధ్యవర్తిత్వం ఫెయిల్ అయింది నిజంగా చెప్పాలంటే. అండ్ పాకిస్తాన్ వల్ల కాదు, అండ్ పాకిస్తాన్ని పూర్తిగా ఇరాన్ విశ్వసించే పరిస్థితిలో కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఖతార్ రంగంలోకి దిగింది. ఖతార్ దేశం ఈ పర్టికులర్లీ అమెరికాకి ఇరాన్కి మధ్య ఈ చర్చల్ని నెరిపినటువంటి నేపథ్యం ఉంది. సో పాకిస్తాన్ కూడా ఒక రోల్ పోషించింది. బట్ పాకిస్తాన్ ఏం చెప్పినా కానీ పాకిస్తాన్ చెప్పే మాటని ఇరాన్ పూర్తిగా విశ్వసించే పరిస్థితిలో లేదు. బికాజ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని పొగుడుతున్నటువంటి విధానం కావచ్చు, షెహబాజ్ షరీఫ్ని పొగుడుతున్నటువంటి విధానం కావచ్చు, పాకిస్తాన్ అమెరికా ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఇరాన్కి తెలుసు. కాబట్టి పాకిస్తాన్ ప్లేస్లో ఇప్పుడు ఖతార్ నిజానికి మధ్యవర్తిత్వం వహించిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఖతార్ మధ్యవర్తిత్వం కొంత సక్సెస్ అయినట్టుగా మనం భావించాలి. ఇక
నెక్స్ట్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మరో 60 రోజులు చర్చలు జరుపుతామని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. నెక్స్ట్ 60 రోజుల్లో గనక ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విషయంలో ఇరాన్ అంగీకరిస్తుందా, అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోకుండా ఉండడానికి అంగీకరించడం ఒకవైపు, అండ్ ఆ ఉన్నటువంటి న్యూక్లియర్ యురేనియం నిల్వలని ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తారనేది ఇంకొక అంశం. సో దాన్ని అమెరికాకి అప్పగిస్తారా, లేకపోతే థర్డ్ పార్టీ ఇంకెవరికైనా ఇస్తారా, లేదా ఇరాన్ దగ్గరే ఉంటుంది కానీ ఎన్రిచ్మెంట్ జరపము అని చెబుతారా? దీంట్లో ఇంకా కొంత ప్రతిష్టంభన ఉన్న నేపథ్యంలో 60 రోజుల వ్యవధిలో జరిగేటువంటి చర్చల్లో ఏం తేలుతుందో మనం చూడాలి. ఇక ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇక లాస్ట్ హర్ముజ్ని ఓపెన్ చేశారు సరే, కానీ హర్ముజ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అనే విషయంలో కూడా చర్చ నడుస్తోంది. ఇరాన్ మొదటి నుంచి ఇప్పుడు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక హర్ముజ్ దగ్గర మేము ఒక బోర్డుని ఆల్రెడీ ఇప్పటికే హర్ముజ్ దగ్గర ఒక బోర్డుని ఇరాన్ ఏర్పాటు చేసింది, అండ్ ట్రాన్సిషన్ బోర్డు అని అంటారు. ఆ ట్రాన్సిషన్ బోర్డు ఏంటంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ప్రతి నౌక షిప్మెంట్కి సంబంధించినటువంటి ఎంత షిప్మెంట్ అయితే వస్తుందో దాంట్లో కొంత పర్సంటేజ్ లాగా వీళ్ళకి ఇరాన్కి టోల్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పర్టికులర్ బోర్డుని వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇరాన్ టోల్ని వసూలు చేసుకోవడానికి అమెరికా అంగీకరిస్తుందా అనేది కూడా ఇంకో సమస్య ఉంది. సో నిజంగానే ఈ విషయంలో ఇరాన్ మీడియాలోనేమో లేదు టోల్కి అమెరికా అంగీకరించింది అని ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ దాన్ని అమెరికన్ వర్గాలు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఇంకోవైపు ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్లో, ఆయన పోస్ట్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. టోల్ ఫ్రీ ప్యాసేజ్ అని అన్నాడు ఆయన. టోల్ ఫ్రీ, అసలు టోల్ అనేది లేకుండా ఫ్రీగా షిప్ మూమెంట్స్ జరగబోతున్నాయనేది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్లో కనబడుతోంది. కానీ ఇరాన్ టోల్ వసూలుని నిజంగా వాళ్ళు వదిలేసుకుంటారా, ఇది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం 3.5 నెలలుగా కంటిన్యూ అవుతూ వస్తోంది. దీనివల్ల ఆ రెండు దేశాలకి నష్టం కంటే కూడా ప్రపంచమంతా నష్టాల పాలవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా సంక్షోభంలోకి నెట్టబడుతున్నటువంటి స్థితిలో ఈ శాంతి ఒప్పందం అనేది ఒకంత తెరిపి లాంటిదే. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా ఒక ఊపిరి వచ్చినట్టుగా మనం భావించాలి. బికాజ్ ఈ ఆయిల్ షిప్మెంట్స్ వీటికి సంబంధించి. సో అయితే ఈ ఇరాన్ యుద్ధం మాత్రం అనేక పాఠాలు నేర్పింది. సో పర్షియన్ గల్ఫ్ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి నుంచి అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఆయిల్ మీదనే డిపెండెన్సీ నుంచి కూడా బయటకు రావడానికి అన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, సోలార్ విద్యుత్ విషయంలో కావచ్చు, అనేక అంశాల వైపు అడుగులు వేస్తున్నారు. సో ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రత్యామ్నాయాల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్నటువంటి టైంలో ఇరాన్ యుద్ధం అనేది ఒక బ్రేకింగ్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇరాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విషయంలో, అండ్ పర్షియన్ గల్ఫ్ దేశాలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం ఖరారైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఏ క్షణాన డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి ఆలోచనలు వస్తాయో, ఏ పిచ్చి ఆలోచనలు చేసి ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. కానీ ఇప్పటికైతే మనం ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఈ వీడియోని నేను కంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఈ సందర్భంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుముఖం పట్టాలని కోరుకుందాము, సంక్షోభం నుంచి దేశాలు బయటపడాలని కోరుకుందాము. అండ్ భారతదేశము ఈ విద్యుత్ సంక్షోభం ఈ రోజు నెలకొన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుని దీని నుంచి తీసుకున్నటువంటి గుణపాఠాలను ద్వారా మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.